హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సోహెల్, సౌరవ్, ముస్కాన్ వీళ్ళ ముగ్గురు స్టోరీ కూడా మీకైతే చాలా వినిపిస్తూనే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మీకైతే ఈ మధ్యలో అయితే చాలా వైరల్ అవుతూనే ఉంటుంది ముచ్చట. ఇక మరి ఆ స్టోరీ అనేది నెక్స్ట్ లెవెల్. మీ అందరికీ కూడా తెలిసిందే. ఆ అమ్మాయి ఇద్దరి జీవితాలను ఏ విధంగా నాశనం చేసిందని చెప్పేసి, అవునా కదా? మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయ్యి ఈ పని చేసింది. కట్టుకున్న భర్తని కూడా అది లైక్ ఏ విధంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి భర్తని ఇంకొకడితో కలిసి ఉంటూ అతన్ని చంపడానికి ట్రై చేసింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి భర్తని చంపడానికి ట్రై చేసింది అనమాట. ఆమె గుండె ఎంత గొప్పదో మీకే వదిలేస్తుంది. ఇక మరి ఆమె ఎట్లా చెప్పిందో ఏం కదో కానీ, ఆ మత్తులుండి చెప్పిందో లేకపోతే మత్తు లేకుండా చెప్పిందో ఎట్లా చెప్పిందో కానీ వాళ్ళ అమ్మకైతే చెప్పేసింది ఈ ముచ్చట. చంపేసినాం, ఇట్లా చేసినాం, అట్లా చేసినాం, అంత కథ అంతా జరిగిందని చెప్పిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ అమ్మ పోయి పోలీస్ స్టేషన్కి అప్పుడే వాళ్ళ కేసు పెట్టిందనమాట. అది మాత్రం నేను వాళ్ళకి చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్. వాళ్ళకైతే హైట్స్ ఆఫ్ చెప్తా. కన్న కూతురు తప్పు చేస్తే ఈ కాలంలో దాన్ని ఏ విధంగా కప్పిపుస్తామని అనుకున్నటువంటి రోజులు ఇవి. అది కూతురు తప్పు చేస్తే తప్పని చెప్పేసి నిరూపించడం కోసం ఎంత తాపత్రయపడుతున్నారంటే వాళ్ళకు యాడ్స్ అవ్వబ్బా. వాళ్ళు నెక్స్ట్ లెవెల్. వాళ్ళకు ఎంత చెప్పినా కానీ, వాళ్ళ గురించి చెప్పినా కానీ, ఎంత పొగిడినా కానీ వాళ్ళైతే చిన్న చూపు అయిపోతుంది. నాది నెక్స్ట్ లెవెల్ అబ్బా, అంతే. ఇంకా మరి ఈ కథ డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే మాత్రం మళ్ళీ బోర్ కొట్టించడం ఎందుకు. ఇక మరి వీళ్ళిద్దరు కలిసి అతన్ని చంపేశారు. ఓకే, చంపేసిన తర్వాత ఆ డ్రమ్ముల్లో వేసి సిమెంట్ వేయడం ఎందుకు భయ్యా? నాకు అర్థంగా అడుగుతా. రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు ఏదైనా ఉందంటే మాత్రం మనకి కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని అని చెప్తాం. దానికి అదే విధంగా చూసుకున్నట్లయితే మొన్న ఒక అతను మనకి భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి అది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు అని చెప్పేసి అంటున్నాం. వేరే లెవెల్లో జరుగుతుంది భయ్యా. సమాజంలో ఎటుపోతున్నాం, ఏం కథ, ఇదేంది? నాకు అస్సలు అర్థమవుతలే. అసలు సమాజంలో ఉండాలా వద్దా? ఈ అమ్మ ప్రియుడి కోసం ఈ పనంతా చేసింది. ఆమె డ్రగ్స్కి అడిక్ట్ అయింది. అడిక్ట్ అయిన తర్వాత డ్రగ్స్ కోసం ప్రియుడిని చంపేసింది అనమాట. నెక్స్ట్ లెవెల్లో, వేరే లెవెల్. అంటే లైక్ హస్బెండ్ని చంపేసింది, ప్రియుడిని. అదే ప్రేమించగా పెళ్లి చేసుకున్నారు. అతన్ని హస్బెండ్ని చంపేసి డ్రమ్ములు వేయడం ఏంది అమ్మ? డ్రమ్ములు స్మెల్ రాకుండా డ్రమ్ములు వేయడం ఏంది భయ్యా? నాకు అర్థంగా కడుగుతా. ప్రాపర్ జస్టిఫికేషన్ కూడా లేదు, అది కాల్చుడు గీతలు ఏమి లే, డ్రమ్ములో వేసేసి ఇచ్చిపెట్టింది. కథం. మా నెక్స్ట్ లెవెల్ మైండ్ అని కదా అది పర్ఫెక్ట్ ప్లానింగ్. అది ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఎగ్జిక్యూషన్ అనేది చేసేసింది నెక్స్ట్ లెవెల్లో. కానీ దొరికిపోయిందిలే. ఎక్కడ దొరికిందంటే వాళ్ళు మనాలి ట్రిప్కి, అంటే లైక్ ఈ అదైతే మనకి పేరు తొందరగా గుర్తురాదు మనకి, లడాక్ ట్రిప్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యలో జరిగినటువంటి హోలీ, ఇవన్నిటి కూడా ఇన్సిడెంట్స్ అనేవి బేస్ చేసేసుకొని చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో అతను ఉన్నాడు అని చెప్పేసి చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మ నాన్నకు ఏదో ఒక డౌట్ వస్తుంది కదా, ఎటుపోయింది అమ్మాయి ఏం కథ అని చెప్పేసి అడిగితే అటు నుంచి అటే వెళ్ళిపోయిండు అని చెప్పేసి చెప్పింది అనమాట. వేరే లెవెల్లో కథలు అల్లిళ్ళు భయ్యా, వేరే లెవెల్లో కథలు అల్లిళ్ళు. దొరికిళ్ళు. అతను ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ ఇయ్యాడు, కానీ టెక్స్ట్ మెసేజ్ మాత్రం చేస్తాడు. ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలే. ఇట్లా ఈ లెవెల్లో కన్ఫ్యూజ్ ఉండగానే ఒకనొక రోజు మనకి లైక్ వాళ్ళ అమ్మ, ఎవరు యొక్క ముస్కాన్ వాళ్ళ అమ్మ ఇంటికి పోతే అక్కడ ఆమె మత్తులో ఉందో ఎట్లున్నదో ఏం కథో కానీ ఆవిడైతే చెప్పేసింది. గిట్లా జరిగింది, గిట్లా కథ అని చెప్పేసి వాళ్ళ అమ్మకైతే చెప్పింది అనమాట. చెప్పుడుతోనే కథం వాళ్ళ అమ్మ ఫీజులు అవుట్ అయినాయి. కథం నెక్స్ట్ మినిటే కథం వాళ్ళ డాడీని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆహా, వేరే లెవెల్లో ఆడుకున్నారు. వేరే లెవెల్లో ఒక జీవితంతో ఆడుకునేందుకు మీకు ఎవరిచ్చారయ్యా అధికారం? నాకు అర్థంగా కడుగుతా. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చేసి చెప్పాలి, అంతేగాని విడాకులు తీసుకునేవాడేమో ఇంకేదన్నా తీసుకునేవాడేమో ఎవరికి తెలుసు. అంతేగాని చంపడం ఏంది? నాకు అర్థంగా కడుగుతా. ఒకరి మీద మోజు ఉంటే చంపడం ఎందుకు? డైరెక్ట్గా విడాకులు తీసుకుంటే అయిపోయి అద్దలు ఏమున్నది? నాకు అర్థంగా కడుగుతా. అదో పెద్ద అదా? డైవర్స్ తీసుకుంటే అయిపోతుంది. ఏది మనకి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో అదే జరుగుతుంది కథ. ఒకళ్ళు దొరికిరంటే వాళ్ళకి విడాకులు ఇవ్వటమే, అంతే సింపుల్. డైవర్స్ అనేటువంటి ముచ్చట సింపుల్ అక్కడ.
ఇలా వచ్చారు ఇలా వస్తారు కథం అయిపోతుంది. ఈమెకి ఇంత భారం ఇంత భరణం సెటిల్ కథం. పిల్లలు ఉంటే పిల్లల్ని వదిలేయడమే, గాలికి వదిలేసి ఈ పని చూసుకుంటారు నా పని చూసుకుంటారు అంతే, సింపుల్గా అయిపోతుంది. ఈ అమ్మాయి ఏం సమాజం ఇది నాకు అర్థం కాకూడదు. ఎట్లా పోయి ఈ కాలంలో కూడా ఇవన్నీ దరిద్రం అంటే మళ్ళీ అది ఎట్లా పుట్టుకొస్తుందో కొత్త కొత్త ఆలోచనలు. ఎమ్మ మొత్తం ఆ బాడీ స్మెల్ రాకుండా సిమెంటు ఆ డ్రమ్ములో వేసేసి అతనికి అట్లా వేసిందంటే మళ్ళీ ముక్కలుగా నరికి ఆ పాప అప్పటికే ఎటుపోయింది అని అంటుంటే వాళ్ళ పాప డ్రమ్ములో ఉన్నాడు నాన్న అని చెప్పేసి అంటుంటే వాళ్ళ అమ్మ ఇది సోయల్ వేలు అంటున్నా మనకి లైక్ ఈ ముస్కాన్ వాళ్ళ అమ్మ పట్టించుకోలేదు. ఆ తర్వాత రియలైజ్ అయిందమ్మా ఇంత పని చేసింది నా బిడ్డ అని చెప్పేసి కేసు పెట్టింది చూసినావా. ఆమెకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తా నేను, వేరే లెవెల్ అబ్బా, నెక్స్ట్ లెవెల్. ఈ కేసు గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక ఒడవది అది. అడితిరిగి వేరే పెద్ద కథ అయితే చెప్పుకుంటూ పోతే ఒక మంచి సినిమా స్టోరీ తీయచ్చు ఈ కథ. అర్థమైందా? వీళ్ళు ఎప్పుడు పడితే అంటే లైక్ ఆ స్టోరీ అనేది అట్లా ఉంటుంది. మరి స్టోరీ తెలియని వాళ్ళకైతే మాత్రం డీటెయిల్గా పోతే మళ్ళీ బోర్ కొట్టించిన అయితే. అంటే ఇక మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో వీడియోస్ అనేవి ఆల్రెడీ వచ్చే ఉంటాయి. నేను దాంట్లో మళ్ళీ అదే చెప్పింది అనుకో, ఏమన్నా నాకు వీడియోకి వాల్యూ లేకుండా అయితే అని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసిన. మరి ఈ కథ ఈ సమాజంలో కూడా ఇటువంటి కథలన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు ఏది పోతే సొంత వాళ్ళని కూడా నమ్మనికి లేకుండా పోతుంది అనమాట ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటాయి. నాకైతే కట్టుకున్న వైఫే అట్లా చేసిన తర్వాత ఇంకే ఎట్లా చెప్పు నాకు అర్థం కాక. హస్బెండ్ చేసినా కానీ ఇక మరి ఈ సమాజం అనేది ఎట్లా పోతుందో ఎట్లా పోతుందో అని చెప్పేసి నాకైతే అర్థమవుతలే. ఏదైనా ఉంటే చెప్పుర్రా భయ్, అంతేగాని గిట్ల అవుతుంది గట్ల అవుతుంది అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమైనా అంటారా నాకు అర్థం కాకూడతా. మా అంటారు 4 తిట్లు చూతారు, 4 దెబ్బలు కొడతారు కావచ్చు అంతేగా, అంతకు మించి ఏమైనా చేస్తారా? ఏం చేయరు కదా. నీ మీద నాకు అనుమానం ఉన్నది ఇట్లా చేస్తున్నావా అంటే వాళ్ళు చెప్తారు కదా. చెప్పకపోతే ఏదో ఒకటి అవుతుంది కదా. అట్లా విడాకులను తీసుకోరు, అంతేగాని సంపుడేంది నాకు అర్థం కాకడుతా. వాళ్ళ జీవితాన్ని నీ గుప్పలకు తీసుకోవడానికి ఏం అధికారం ఉన్నది నాకు అర్థం కాకడుతా. ఇప్పుడు ఆ ఏదైతే ఉందో ఆ ఒక పాపకి తండ్రి లేడు, ఆ నరకం అనేది ఎట్లుంటుందో మీకు తెలుసా? తెలియదు. అది లేనోడికే తెలుస్తుంది, ఫాదర్ లేనోళ్ళకే తెలుస్తుంది ఆ కథ. చిన్న పాప ఆమె బర్త్డే రోజు ఇక ఆమె మర్చిపోతుంది ఇక ఆ విషయాన్ని. తను బతికున్నంత కాలం కూడా ఆమెకు అది రిగ్రెట్ ఫీల్ అయ్యేటువంటి డేనే కదా, హ్యాపీయెస్ట్ డే. రిగ్రెట్ ఫీల్ అయ్యేది మొత్తం కంప్లీట్గా సాడ్ డే అయితే మారిపోతుంది కదా తన తల్లి చేసినటువంటి పని మీద. వేరే వాళ్ళిద్దరిని కూడా అతను సోహెల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సోహెల్ ఇద్దరిని కూడా వాళ్ళైతే ఆరాధీయడం ద్వారా మంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే తెలిసిపోతున్నాయి. అంతా ఈ కత్తులు తీసుకొని రావడం, ముందే ఇజ్జత్ అని చెప్పేసి కత్తులు తీసుకొని రావడం. అంటే లైక్ ఇక్కడ ఈ అమ్మాయి ఆడినటువంటి డ్రామా ఏదైతే ఉందో సోహెల్ని కూడా తీసుకొచ్చి ఇందులో ఇరికియడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక సోహెల్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా పరిచయం ఏంటంటే మాత్రం ఒక గ్రూప్లో ఏది మనకి 10th క్లాస్ గ్రూపో ఏదో గ్రూపు మనకి చూసుకున్నట్లయితే అందులో పరిచయం అనమాట. పరిచయమైనటువంటి వ్యక్తి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే వాళ్ళ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ పీక్స్ లాగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈమెకు డ్రగ్స్ అనేది అలవాటు అయినాయి. అంటే లైక్ ఆ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలవాటు అయినాయి అన్నమాట. అలవాటు చేసిండనమాట. చేసిన తర్వాత ఇటువంటి పనులన్నీ మరి ఆ మత్తు పదార్థాలను వదులుకోలేదు. ఇట్లా చూస్తే హస్బెండ్ ఒకడే ఉన్నాడు, అతను ఎట్లయినా తీసేస్తే ఈయనతో కలిసి జెండా వేయచ్చు, నెక్స్ట్ లెవెల్లో జెండా వేయచ్చు ఈయనతో కలిస్తే. ఆయనే ఎటు పోయినా మాకు సంబంధం లేదు అని అనుకున్నప్పుడు వేయక తప్పలేదు, మరి చేసేసింది. ఇప్పుడు లైఫ్ టైం అందులోనే పడి సస్తుంది అనమాట జైల్లో. ఇవన్నీ చేసుకునే బదులు సప్పుడే చిన్న మాట డివోర్స్తోనే ఈజిపోయిపోయి ముచ్చట గోడదాకా పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే గిదే కదా. అది లేకపోతే నిన్ను మార్చుకునేవాడేమో ఏమో కథ, నిన్ను మార్చుకునేవాడేమో కదా. ఆ డ్రగ్ నుంచి బయటికి తీసుకొచ్చేవాడేమో, ఎవరికి తెలుసు. యూకేలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిన్ను మార్చుకోలేడా? మార్చుకుంటాడు కదా. మరి ఇట్లా కథలు ఉన్నాయి భయ్యా ఈ సమాజంలో. ఎట్లా బతుకుడో ఏమో నాకు అర్థమైతలేదు. సొంత మనుషులకి ఇవన్నీ కథలు చేస్తుంటే ఇక మరి బయట ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది, ఇంట్లోనే నమ్మకపోతే. చుట్టుపక్కల ఎక్కడో ఒకటి మీకు థ్రెట్ అయితే ఉంటుంది భయ్య, అది 100% చెప్తున్నా. ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కడికి థ్రెట్ అనేది ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చి పొడిచేది తెలియదు. కట్టప్పని బాహుబలిని కట్టప్పని పొడిచినట్టుగా
అట్లా మరి థ్రెట్ అనేది ఉంటుంది. చూద్దాం మరి ఈ కథలో ఇంకెన్ని ట్విస్టులు అవుతాయో. డ్రమ్ములో వేసి సిమెంట్ వేసేయడమా వాసన రాకుండా. బాబా నెక్స్ట్ లెవెల్ థింకింగ్. ఇటువంటి ఒక మనకి మూవీ తీస్తే మాత్రం అవి 100 రోజులు కాదు 365 డేస్ కూడా ఆడినాయి కానీ తప్పులే. అంటే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అనేవి వస్తాయి ఇటువంటి మూవీస్కి. అర్థమైందా? దిక్కుమల్ల జీవితం ఎందుకు నువ్వు ఉన్నావు ఇంకా సావాక. పెళ్ళి చేసుకున్నాక పోతే ఇంకోటి మీద మోజు పడ్డదంటే ఇంకా మరి ఆమె ఏ లెవెల్లో వాళ్ళ థింకింగ్ అనేది ఉన్నదని ఇది నీకే వదిలేస్తున్నాయి. ఇప్పుడు సమాజం అనేది అంతే ఇక, అంతే ఇక, దాన్ని మార్చలేం మనం. సమాజం అనేది అట్లా తయారవుతుంది. ఒకరిని చూసి ఒకరు అన్నమాట, ఒకరిని చూసి ఒకరు. మళ్ళీ లవ్ మ్యారేజ్ అంటుంది. మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నాక పోతే ఇటువంటి పనులు అనేది, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ అటువంటి పనులు చేయొచ్చంటే మాత్రం అది కూడా తప్పే, ఇది తప్పే. వేరే లెవెల్ థింకింగ్, నీ థింకింగ్కి అబ్బా వేరే లెవెల్ యాడ్సప్ అబ్బా. నెక్స్ట్ లెవెల్ చేసినావు నువ్వు పని. దీనికి పనికొచ్చే పని చేస్తే బాగుండేది, పనికి రాని పని చేసినావు, పోయి కూర్చున్నావు జైల్లో, అంతే. ఇంకా నీకు ఉరిశిక్ష ఎత్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేగాని ఉరిశిక్ష లేకుండా నేను లైఫ్ వేస్తా అంటే మాత్రం ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. అర్థమైందా? ఉరిశిక్ష నీకు కంపల్సరీ పడాలబ్బా, పడితేనే తెలిసి వస్తుంది. ఇంకోళ్ళు ఇట్లాంటి పనులు చేయాలంటే మాత్రం తెలిసి వస్తారనమాట. అర్థమైందా? కానీ అది మాత్రం మారదు, సమాజం అనేది మారదు. ఎందుకంటే మాత్రం అది అంతే ఉంటుంది అనమాట. అది అంతే. మనం పోయేస్తాం. వీడియోకి తింటే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నష్టం లైక్ ఆల్మెంట్ అప్పించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.